పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటున్నారు గ్రామాల్లో ఉండే ప్రజలు. ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటీలు, గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. మా గ్రామానికి ఐస్ క్రీమ్, కుల్ఫీ లాంటి అమ్మడానికి రావద్దు, పిల్లల ఆరోగ్యాలు చెడిపోతున్నాయంటూ నిజామాబాద్ జిల్లాలో చాలా గ్రామాలు ఇప్పటికే ఏకగిరివ తీర్మానాలు చేశాయి. ఐస్ క్రీమ్, కుల్ఫీ బండిలు రావాలి. ఉదాహరణకు జక్రాన్పల్లి మండలం కొల్పాక, ఆర్మూరు మండలం అంకాపూర్, అదేవిధంగా వేల్పూర్ మండలం అంక్సపూర్ గ్రామాల్లో 5,000 రూపాయల జుర్మానా ఐస్ క్రీమ్ మా గ్రామానికి వస్తాయని చెప్పి తీర్మానం చేసిన పరిస్థితులు. అంక్సాపూర్ గ్రామస్తులు ఉన్నారు, ప్రధానంగా గ్రామానికి సంబంధించిన సర్పంచ్ శ్రీనివాస్ ఉన్నారు. అడుగుదాం. చెప్పండి, మీ గ్రామంలో ఐస్ క్రీమ్ రావద్దని ఎందుకు తీర్మానం చేశారు, అసలు ఏంటి పరిస్థితి? యాక్చువల్గా ఐస్ క్రీమ్ వల్ల చాలా వరకు హెల్త్ హాజర్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం రీసెంట్గా చూసుకుంటే కూడా హైదరాబాద్లోని రంగారెడ్డి డిస్టిక్లో కూడా ఈ మధ్యలో మార్చ్ 2026లో కూడా ఇన్స్పెక్షన్స్ జరిగినాయి. చాలా ఐస్ క్రీమ్ పార్లర్ల పైన, చాలా ఐస్ క్రీమ్ బండ్ల పైన కూడా జరిగినాయి. సో అందులో ఎక్స్పైర్ అయిన ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల, మళ్ళీ కలర్స్ వాడడం వల్ల హెల్త్ అండ్ సేఫ్టీకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా వరకు అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము కూడా చిన్న ఒక అవగాహన క్రియేట్ చేద్దామని అనుకొని సంయుక్తంగా గ్రామ ప్రజలు, మేము వీడీసీ సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకొని సో మన ఊరికి ఐస్ క్రీమ్ బండ్లు కానీ కుల్ఫీ బండ్లు రావద్దని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాము.